భారత ఆర్మీ చీఫ్ శుభవార్త అందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎక్స్ట్రీమ్ వెదర్ గ్రేడ్ డీజిల్ ను ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేత్ ఆవిష్కరించారు. సంయుక్తంగా ఈ ప్రత్యేక ఇంధనాన్ని భారత ఆర్మీ, చమురు మార్కెటింగ్ సంస్థలు అభివృద్ధి చేశాయి. -42°C వరకు అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సమర్థవంతంగా ఈ నూతన ఇంధనం పనిచేయబోతోంది. అత్యంత శీతల ప్రాంతాలు మరియు ఎత్తైన ప్రదేశాలలో సైనిక వాహనాలు, యుద్ధ ట్యాంకులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా కదలడానికి ఇది సహాయపడుతుందని ఆర్మీ చీఫ్ తెలిపారు. వాహనాల్లో ఇంధనం గడ్డ కట్టకుండా ఉండడానికి గతంలో పాటించే కష్టమైన పద్ధతులు దీనివల్ల తొలగిపోతాయంటూ చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. ఇది సైనికుల భద్రతను, వాహనాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆపరేషన్ ముస్కాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు మల్కాజిగిరి పోలీసులు. హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్తో పాటు దాదాపు తమ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, పబ్బులు కానీ, బార్లు వీళ్ళన్నీ కూడా ఏకకాలంలో దాడులు చేసిన తర్వాత 600 పైసలకు బాలబాలికలు కూడా రక్షించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళకి పనిలో పెట్టుకున్నటువంటి వారందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అక్రమంగా కూడా బాలబాలికల్ని ఇతర ఊర్లకు తీసుకొచ్చి వారితో గుడ్డు చాకరీ చేస్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాబట్టి వీరందరిపైన కూడా కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్టుగా ఇటు మల్కాజిగిరి పోలీసులు అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు చెప్తున్నారు. ఫీజు రియంబర్మెంట్స్ కింద చదువుకునే విద్యార్థులకు కొన్ని కాలేజీలు శాపంగా మారాయి. వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. మీరు సొంతగా డబ్బులు కట్టుకొని మీ సర్టిఫికెట్లు మీకు తీసుకెళ్లాలి, ఎందుకంటే ప్రభుత్వం మాకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలు ఇవ్వలేదనేది కూడా విద్యార్థులకు చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఒకరిద్దరు విద్యార్థులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సర్టిఫికెట్లు ఆపుకోకూడదు, చట్ట వ్యతిరేకము, ఖచ్చితంగా మీరు వారం రోజుల లోపలనే యొక్క సర్టిఫికెట్స్ కూడా జారీ చేయాలని కూడా ఆదేశించింది. మరి హైకోర్టు ఆదేశాలకు అనుసారంగా కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు జారీ చేస్తాయా లేవా, ఒకవేళ జారీ చేయకపోతే విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం తర్వాత సామాన్యుడి జేబుకి ఏ విధంగా చిల్లు పడిందో మనందరికీ తెలిసిందే. అయితే మరొకసారి నిత్యావసర వస్తువుల మీద అన్నిటికీ కూడా ధరలు పెంచుతున్నట్టు ఇప్పటికే అధికారులు వెల్లడించడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా టీవీలు, ఫ్రిడ్జ్లు, దుస్తులు, అలాగే హెయిర్ ఆయిల్స్, మరి ఇలాంటివన్నిటి కూడా, అంతేకాకుండా మనం రోజువారీ తీసుకునే పదార్థాలు కావచ్చు, ఇంట్లో తీసుకునే సరుకులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ధరలు పెరుగుతున్నట్టు కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో హోండా కార్లు కూడా అమాంతం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలియజేశారు. మరి సామాన్యుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా దివాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా రేట్లు కనుక పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎలా బ్రతకాలి అనే ప్రశ్న ఇవాళ ఎదురవుతుంది. మునగాల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేశారు. మునగాల్లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని గడ్డం వెంకన్న వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది ప్రభుత్వ భూమి, ఇందులో మొక్కలు నాటాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. తమపై ఈ విధంగా అధికారులకు ఫిర్యాదు చేస్తారని కక్ష పెంచుకొని ఆక్రమణదారులు ఇవాళ గడ్డం వెంకన్నపై దాడి చేశారు. అంత్యక్రియలకు వచ్చినటువంటి 60 మందిపై తేనెటీగల దాడి చేసింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తుంబికుప్పం అనేటువంటి గ్రామంలో వ్యక్తి చనిపోయాడు. అయితే అంత్యక్రియలకు మృతదేహాన్ని తీసుకువెళ్తుండగా బాణాసంచా కాల్చారు. అయితే ఆ బాణాసంచా వెళ్లి తేనెటీగ తట్టుకు తగలడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తేనెటీగలు చుట్టుముట్టాయి. దీంతో 60 మందికి పైగా దహన సంస్కారాలకు వెళ్తున్నటువంటి వారిపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేసాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పరుగులు తీయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు సకాలంలో వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అటు పిహెచ్సి, అదే రకంగానే బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స పొందుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ తప్పదా? పోస్ట్ పెట్టే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని పోస్ట్ పెట్టాలని చెప్పి సైబర్ సంబంధించి కావచ్చు, అలాగే పోలీసులకు సంబంధించి కావచ్చు కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాకు సంబంధించి నల్లపనేని వెంకట్రావు అనే అతను సోషల్ మీడియా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. జిల్లాకు సంబంధించి ఈయన మంత్రి నారా లోకేష్ పై అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి కూడా నిన్న నరసరావుపేట జిల్లా పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. అయితే మొదటగా గుర్తు లేని వ్యక్తులు వచ్చి తమ కుమారుని కిడ్నాప్ చేశారని చెప్పి తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసు అధికారులు వినుకొండ పోలీసులకి సమాచారం ఇచ్చారు. నారా లోకేష్ పై అసభ్యకరమైన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన నేపథ్యంలో అతను అరెస్ట్ చేశామని చెప్పి ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన అరెస్ట్ చేస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ నిలదీస్తోంది. ప్రియుడి మర్మంగాని ప్రియురాలు కోసిన ఘటన అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో జరిగింది. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీత అన్న మహిళతో సురేష్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న ఆరోపణ ఉంది. వివాహేతర సంబంధం ఉన్నటువంటి సునీతతో పాటు సునీత కూతురు పైన కూడా సురేష్ కన్నేయడంతో సునీత రగిలిపోయింది. సునీత కాళ్ళు చేతులు కట్టేసి సురేష్ మర్మాంగాన్ని కోసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సురేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలులో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ కోసం భారతీయ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి రక్షణ వ్యవస్థను తీసుకొచ్చింది. దీన్ని కవచ్ పేరుతో రూపొందించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటుంది. అయితే ఈ కవచ్ను ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచిందని భారతీయ రైల్వే స్పష్టంగా తెలిపింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 63 రైల్వే స్టేషన్లో 627 కిలోమీటర్ల పొడవున ఈ రక్షణ వ్యవస్థ కవచ్ను ఏర్పాటు చేశారు. ఈ కవచ్తో ఎలాంటి రైల్వే ప్రమాదాలు జరిగినా సరే వెంటనే ఆ కవచ్ అనేది గుర్తించి ఆ రైలు ప్రమాదం అనేది జరగకుండా ఆపుతుంది. మరోవైపు మానవ తబితాలతో జరిగినటువంటి ప్రమాదాలను కూడా ఈ కవచ్ నిలువరిస్తుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న 3 అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారుగా 294 ఫేక్ డేటా బర్త్ సర్టిఫికేట్లతో పాటు డెత్ సర్టిఫికేట్లు జారీ చేశారని గుర్తించారు. ఈ ముగ్గురు కూడా గతంలో ఈ ముగ్గురుపై కేసులు నమోదు చేశామని ఎంపీడీఓ తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఈ కేసు పురోగతిలో ఉంది. కేసు విచారణలో ఎవరెవరు పాత్ర ఉంది ఫేక్ సర్టిఫికేట్లపై విచారణ వెల్లడి కానుంది. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ నుండి 150,000 క్యూసెక్ల వరద ప్రాజెక్టుకు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 29 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలంకు 145,000 క్యూసెక్ల వరదను విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలుగా కొనసాగుతుంది. వరద మరింత పెరిగితే మరికొన్ని గేట్లను ఎత్తి శ్రీశైలంకు వరదను రిలీజ్ చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే భీమా ఫేజ్ 1, ఫేజ్ 2లకు సంబంధించి ఎత్తిపోతలు అన్ని కూడా సజావుగా కొనసాగుతున్నాయి. మేజర్గా ప్రాజెక్టు దగ్గర జలకళను సంతరించుకోవడంతో పర్యాటకులకు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టు దగ్గరికి ఎవరు రాకూడదని చెప్పి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుంది. నగరంలో ఆటోలు, సిటీ బస్సులు, ఇతర వాహనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన రోడ్లపైన ఆక్రమణలు, వ్యాపార సముదాయాలు అధికారులకు ట్రాఫిక్ నియంత్రణ తలనొప్పిగా మారింది. అయితే ప్రతి నెల కలెక్టర్ రోడ్డు భద్రతా సమావేశం ఏర్పాటు చేస్తున్నా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నా ఎలాంటి చలనం మొత్తుకు రావటం లేదు. అయితే ఎట్టికేలకు ట్రాఫిక్కు సంబంధించిన నియంత్రణ కోసం రవాణా శాఖ అధికారులు, పోలీసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ ఏ విధంగా కంట్రోల్ చేయాలన్నటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా భారీ గేట్ల ద్వారా స్టాపింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులో భాగంగానే నెల్లూరు నగరంలో తనిఖీలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతితో గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద గోదావరి నీటి మట్టం 33.500 మీటర్లు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అప్పర్ కాపర్ డ్యామ్ వద్ద 33.600 మీటర్ల గోదావరి నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు దిగువకి స్పిల్వే ద్వారా 10 లక్షల క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నది తీరం వెంబడి ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. సెల్ఫీ వీడియోలు, గోదావరి నదిలో ఈత కొట్టే ప్రయత్నం, గోదావరి నదిని పడవల్లో దాటే ప్రయత్నం చేయొద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ జిల్లాలో నేటి నుంచి ఒకేసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పారు సివిల్ సప్లై శాఖ అధికారి నిత్యానంద్ గౌడ్. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పబ్లిక్కు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా రేషన్ షాపుల్లో కూడా 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం నిల్వ చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని సివిల్ సప్లై శాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, మున్సిపల్ సిబ్బంది అలర్ట్గా ఉండాలని చెప్పి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్లో లోతట్టు ప్రాంతాల్లో శిథిలమైనటువంటి భవనాలను గుర్తించారు. 120 శిథిల భవనాలను గుర్తించడంతో వాటిని కూల్చివేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎప్పుడు 3 షిఫ్టుల్లో పనిచేసేటువంటి విధంగా ఇటు అధికారులు, తర్వాత సిబ్బంది అలర్ట్గా ఉండాలి, ఏ క్షణమైనా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే కరీంనగర్ కార్పొరేషన్ అలర్ట్గా ఉన్నట్టుగా అయితే ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా నీటి కుండలను తలపిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైల ప్రాజెక్టుకు 150,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఇటీవల కాలంలో ఎల్నిన్ ఎఫెక్ట్తో 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో వర్షపు నీరు లేక అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే శ్రీశైల ప్రాజెక్టు వరద నీరు వచ్చి చేరడంతో 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుందని రైతన్నలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో శ్రీశైల డ్యామ్ కూడా అనుకున్న స్థాయిలో వరద ప్రవాహం వచ్చి ఖచ్చితంగా జలకళ సంతరించుకుంటుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వార్ధా నది ఉగ్రరూపం దాల్చింది. పూర్తిగా ఎగువన మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, దానికి తోడు పెన్గంగా నదిలో వస్తున్న వరద ప్రవాహంతో వార్ధా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి సిర్పూర్ టీ మండలంలోని వెంకట్రావుపేట మరియు మహారాష్ట్రలోని పోర్సా గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జిని తాకుతూ పూర్తిగా ఇటు ప్రవాహం ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇటు ప్రమాదకరంగా జిల్లాలో ఇటు వార్ధా నది ప్రవహిస్తుండడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించి వార్ధా పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలను అలర్ట్ చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి 1,30,000 అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని కోరితే నా వద్ద గుప్త నిధులకు సంబంధించిన బంగారు బిళ్ళలు ఉన్నాయని చెప్పాడు. అయితే అవి ఇస్తానని చెప్పడంతో సరే అని అన్నాడు. కానీ తీసుకున్న తర్వాత అవి కంకర రాళ్లకు బంగారు పూత పూసి ఇవ్వడంతో ఒక్కసారిగా మోసపోయాడు. మోసపోయానని తెలిసిన రమేష్ డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల పాటు కడప నగర ప్రజలకు తాగునీటి విషయంలో జాగ్రత్త వహించాలని కార్పొరేషన్ అధికారులు సూచించారు. ఇటీవల కాలంలో పెన్నా నదిలో నీటి స్థాయి పూర్తి స్థాయిలో పడిపోవడం, తర్వాత కడప నగరానికి ప్రధాన వనరుగా ఉన్న పెన్నాలో నీటిలో ఎండిపోవడంతో కడప నగర ప్రజలు కొద్ది రోజుల పాటు తాగునీటి సమస్య ఉంటుందని, వీటికి ప్రత్యామ్నాయంగా మైలవరం జలాశయం నుంచి ఇప్పటికీ 200 క్యూసెక్ నీటి విడుదల చేశారని ఆ నీరు రావడానికి కొద్ది రోజులు టైం పడుతుంది. అంతవరకు కూడా తాగునీటి విషయంలో జాగ్రత్త వహించాలని, తాగునీటి వృధా చేయకోకుండా మొక్కలు పట్టడం లాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం తాగునీటికే పొదుపుగా వాడాలని అధికారులు సూచించారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చెంగోలు గ్రామంలో నకిలీ ఎరువు బస్తాల విక్రయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటు రైతులకు సంబంధించి ఎరువు బస్తాల కొరతను ఆసరాగా తీసుకొని పెద్దేముల్ గ్రామానికి చెందినటువంటి పూలరాజు అనే వ్యక్తి సుమారుగా 200 నకిలీ డిఏపి ఎరువు బస్తాలను రైతుల ఇళ్లలోనే స్టోర్ చేస్తూ వారికే విక్రయిస్తున్నట్టుగా కూడా ఇటు సంయుక్తంగా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే పోలీసులు నిర్వహించినటువంటి దాడుల్లో భాగంగా అయితే గుర్తించారు. మిగిలినటువంటి ఎరువు బస్తాలను సుమారుగా ఇప్పటికే 111 బస్తాలను అయితే అటు పూలరాజు విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. మిగిలినటువంటి 89 బస్తాలను కూడా ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్ అలాగే పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే తక్కువ ధరలకు ఎరువు బస్తాలను ఇస్తాము, అలాగే ఎక్కడైనా సరే ఈ నకిలీ ఎరువు బస్తాలను విక్రయిస్తున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే చెప్తా ఉన్నారు. శ్రీకాకుళంలోని వెన్నెల వలసలో ఉన్న జవహర్ నవోదయ పాఠశాల ప్రవేశాల గడువుని ఈ మంత్ 7 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5th క్లాస్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ ఎగ్జామ్కి అర్హులుగా ఉంటారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు 6వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని ఆ ప్రభుత్వం కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు. విద్యార్థి ఏ జిల్లాలో ఉన్న జవహర్ నవోదయ పాఠశాల చదవాలనుకుంటున్నారు. ఈ ఏడాది 5th క్లాస్ అదే జిల్లాలో ఉన్న ఒక స్కూల్లో చదువుతూ ఉండాలని నిబంధన ఉంది. ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలం మారెల గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్న కలెక్టర్ ఉదయాన్నే లేచిన అనంతరం అధికార యంత్రాంగం మరియు గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలోని సమస్యలను పరిశీలించేందుకు గ్రామం మొత్తం సందర్శించారు. ప్రధానంగా ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్స్ లేక రోడ్డుపైన వాటర్ నిలబడడం గమనించిన కలెక్టర్ అక్కడ సైడ్ డ్రైన్స్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్సీ కాలనీ వాసులతో ముచ్చటిస్తూ పారిశుధ్యం మరియు పరిశుభ్రతపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఉపాధి హామీ పని జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ చెరువు వద్దకు వెళ్లి ఉపాధి హామీ పనిని పరిశీలించడమే కాక కూలీలతో ముచ్చటించారు. వారికి కూలీ అందుతుందా లేదా అడిగి తెలుసుకున్న అనంతరం జలధార జలహారతి కార్యక్రమంపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పాల్గొన్నారు. భద్రాచలం వద్ద ఉగ్గురూపం దాల్చున్న గోదావరి కొనసాగుతున్న 3 ప్రమాద హెచ్చరిక. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తింది. ఫలితంగా 53 అడుగుల వద్ద 3 ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికార యంత్రాంగం ప్రస్తుతానికి గోదావరి నది 50 అడుగుల మేరకు పైగా ప్రవహిస్తుంది. సుమారు 15 లక్షల క్యూసెక్ నీరంతా కూడా దిగునున్న ధవళేశ్వరం తరలి వెళ్తుంది. ఈ వరద ఉధృతి వల్ల లోతట్టు ప్రాంతాలు గుర్తించారు అధికార యంత్రాంగం. మరోవైపున పినపాక నియోజకవర్గంలో 10 గ్రామాలతో పాటుగా భద్రాచలం నియోజకవర్గంలో 5 గ్రామాలు గుర్తించి మొత్తం 15 గ్రామాలకు సంబంధించినటువంటి లోతట్ట ప్రాంత ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలు తరలించారు అధికార యంత్రాంగం. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ అధికారులు ఊపించుకోగా ఈ యొక్క వరద క్రమేపీ సాయంత్రం వరకు తగ్గే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులతో పాటుగా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాయి కృష్ణ డెత్ మిస్టరీ కేసులో సిఐ నాగరాజును చేస్తున్నటువంటి విచారణ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరగడం లేదంటూ ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన లాయర్తో ఆయన సంప్రదించవచ్చు అని ఉన్నటువంటి సుప్రీంకోర్టు నిబంధనను పట్టించుకోకుండా లాయర్తో అసలు మాట్లాడడానికే వీలు లేకుండా సిట్ అధికారులు ప్రవర్తిస్తున్నారని, అలాగే విచారణ సమయంలో ఆయనకు తెలియదని చెప్పినప్పటికీ కూడా కావాలని వేధిస్తున్నారంటూ, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవడానికి ఇచ్చినటువంటి రూల్ని కూడా ఫాలో చేయడం లేదు అంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు భవానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కలకల్లాడుతుంటే నాగార్జున సాగర్ మాత్రం డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 513 అడుగులకు చేరుకుంది. మరొక 3 అడుగులు తగ్గితే జంట నగరాలకు తాగునీరు కూడా అందించినటువంటి పరిస్థితి. ఒకవేళ జిల్లాలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. కనీసం సాగర్ ప్రాజెక్టు కన్నా నీరు వచ్చి సాగర్ డ్యాము నిండితే ఆయకట్టు కింద రైతులంతా సంతోషంగా ఉంటారు. కానీ ఓవైపు వర్షాలు లేక, మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు లేక నల్గొండ జిల్లాలో పూర్తిగా కరువు ఛాయలు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ కన్నా తెలంగాణలోని ఫ్యూచర్ సిటీ చాలా పెద్దదని, గిఫ్ట్ సిటీ కేవలం 700 ఎకరాల్లో ఉంటుందని, ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ఉంటుందని, ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం మిమ్మల్ని రక్షిస్తుందని, పెద్ద ఎత్తున పెట్టుబడులకు సహకరిస్తుందని, అంతేకాకుండా మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ప్రభుత్వం సహాయం చేస్తుందని, మీరు పెట్టుబడులు పెట్టండి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో చెప్పండి, మిగతాదంతా మేము చూసుకుంటామనేది కూడా సిఐఐ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి మాటలకు వాళ్ళు ఎంతవరకు అట్రాక్ట్ అవుతారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో సర్ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను సబ్మిట్ చేసే ఫైనల్ తేదీని ఆగస్టు 10 వరకు కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలను ఫిల్ చేసి వాటర్లు సంబంధిత బిఎల్ఓలకు వాటిని సమర్పించాలని స్పష్టంగా తెలిపింది. ముందుగా జూలై 24 వరకు పొడిగించగా ఆ తర్వాత ఆగస్టు 3, ఇప్పుడు తాజాగా ఆగస్టు 10 వరకు ఈ తేదీ అనేది పొడిగించింది. హైదరాబాద్లో 56%, రంగారెడ్డి జిల్లాలో 63% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధరలకి గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి రాయితీ గడువు పెంచింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఛార్జీలపై 25% రాయితీ కల్పించింది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు చెల్లించేటువంటి వాళ్ళకి 25% రాయితీ వర్తిస్తుందని చెప్తుంది. పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రతపైన దృష్టి సారించాలని మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ తెలిపారు. సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా పోలీసులు జాగ్రత్త వహించాలన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, వాటితో పాటు ప్రయాణాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దని సూచించారు. లేకపోతే సైబర్ కేటుగాళ్ల బారిన పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు ఆ వివరాలను వెల్లడిస్తే ఇళ్లలో దొంగలు పడే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో ఆ విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు అడిషనల్ ఎస్పీ. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నర్సిలగూడెం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతికి కారణం ఫెర్టిలైజర్ షాపు నిర్వాహకుడే అని, నిర్వాహకుడు గడ్డి మందు అమ్మడం వల్లే తన భర్త చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడికి సంబంధించిన భార్య కలెక్టర్ ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్రికల్చర్ అధికారులు నేరుగా షాపులో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతానికి షాపును క్లోజ్ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తెరవాలని ఇప్పటివరకు ప్రస్తుతం తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు అగ్రికల్చర్ జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కసారిగా గడ్డి మందు విక్రయాల పట్ల జిల్లాలో కలకలం రేపింది. ఇప్పటికే ప్రభుత్వం గడ్డి మందుపై నిషేధం విధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ గడ్డి మందు అమ్మకాలపై జోరుగా చర్చ కొనసాగుతుంది. వడ్ల ధరలు పెరుగుతుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. షుగర్లెస్ పుట్టి 36,000, జీలకర్ర మసూర 33,000, తెలంగాణ సన్నాలు 35,000 వరకు ధర పలుకుతున్నాయి. ఏప్రిల్ నెలలో కోతల సమయంలో కేవలం 17,000 నుంచి 18,000 వరకు మాత్రమే ధర పలికాయి. అనంతరం 22,000 వరకు పెరుగుతూ వచ్చింది. కొంతమంది రైతుల వద్ద మాత్రమే వడ్లు నిల్వలు ఉన్నాయి. ఎక్కువ మంది 26,000 వరకు అమ్ముకున్నారు. అయితే ధరలు ఒక్కసారిగా 3 నెలల వ్యవధిలోనే అధికంగా పెరగడం గమనార్హం. అయితే గత ఏడాది ఇదే సమయంలో 17,000 వరకు మాత్రమే అమ్మింది. అయితే ఎల్నినో ప్రభావంతో మరింత వడ్లు ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. తణుకు పట్టణం కాక సుబ్బారావుది పాలకులు వారి అంత్యక్రియలు విడివిడిగా చేయాల్సి రావడంతో కూడా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. క్వాష్ పిటిషన్ వేశారు కాబట్టి తనపైన తప్పుడు కేసులు బనాయించారు. రాజకీయ కుట్ర కోణంలోనే ఇది దాగి ఉంది. బాధిత మహిళగా చెప్పుకున్నటువంటి యువతి నన్ను ఎప్పటి నుంచి కూడా బ్లాక్మెయిల్ చేస్తుందంటూ కూడా అతను హైకోర్టులో క్వాష్ వేశారు కాబట్టి దీనిపైన వాదనలు అయితే జరగబోతున్నాయి. వాదనలు ఎలా జరగబోతున్నది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. ఈ కేసు నుంచి ఉపశమనం రేగా కాంతారావుకి లభిస్తుందా లేదన్నది కూడా మనం ఇవాళ వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే విచారణకు మాత్రం ఎప్పుడు పిలిచినా నేను రెడీగా ఉంటానని కూడా రేగా కాంతారావు అయితే చెప్తున్నారు.
బోలబండ పరిధిలోని దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే మహిళ ఇంటి ఎదురుగా ఉన్న రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా మహిళ ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి ఒంటి మీద ఉన్న దుస్తులు తీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి పలుమారు సార్లు హెచ్చరించడం కూడా జరిగింది. మరి అయితే అప్పటికి కూడా వినకపోవడంతో భర్తకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మరి అయితే పోలీసులు వెంటనే రాజేందర్ని అదుపులోకి తీసుకొని యాక్షన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇలాంటి చర్యలు చేసి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా పోలీసులు హెచ్చరించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మొదట కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు 3 గంటల దర్శనానికి పట్టే అవకాశం ఉంది. భక్తులంతా కూడా సంయమనం పాటించాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు శనివారం కావడంతో అర్జిత అభిషేకాలు నిలిపివేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో అర్జిత అభిషేకాలు రద్దు చేశారు. అయితే 2 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తామంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. అయితే ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో 4.5 లక్షల ఓట్లలో 1,50,000 ఓట్లు అంటే అక్షరాల 1,50,000 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా BLO అధికారులు చేస్తున్న తనిఖీల్లో డూప్లికేట్ ఓట్లు, నకిలీ ఓట్లు పెద్ద సంఖ్యలో వెలుగులోకి వచ్చాయని ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అంటే సెటిలర్కు దాదాపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు వారంతా కూడా తమ సొంత ప్రాంతంలోనే ఓటు ఉండేలా చూసుకుంటున్నారంటూ కూడా తెలుస్తుంది. మరోపక్క ఒక హాస్టల్లో 20,000 ఓట్లు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ కూకట్పల్లిలో 75% జరిగితే దాంట్లోనే ఇంతవరకు అంటే 1,50,000 ఓట్ల వరకు అయితే వెళ్ళలోకి వచ్చాయి. మరి ఇది పూర్తిగా సర్ ప్రక్రియ కొనసాగి అంటే అయిపోయే వరకు మరిన్ని ఓట్లు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్రా చెరువు అపరాధయ స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం మరోసారి వేటగాళ్లు తవ్వారు. ఇటీవలే తవ్వారు, ఇప్పుడు మళ్ళీ కూడా తవ్వారు. వరుసగా ఇది 6వ అయినా పోలీసుల నుంచి చర్యలు కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ పరిష్కారం చూపితే తప్ప గుప్త నిధుల వేటగాళ్ల ఆటలు కట్టించలేమని గ్రామస్తులు వాపోతున్నారు. గుడి భద్రత ప్రమాదంలో పడిందని పోలీసులు చర్యలు తీసుకోవాలని, గుప్త నిధుల వేటగాళ్లను అరెస్టు చేయాలని గ్రామస్తుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. రైల్వేలో గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు భర్తీకి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్లో ఆర్ఆర్బీ కీలకమైనటువంటి మార్పులు చేసింది. ఆగస్టు 3 నుంచి 20వ తేదీ వరకు 3 విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. అయితే ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు మొదటి విడత, ఆ తర్వాత 9 నుంచి 14 వరకు 2వ విడత, ఆగస్టు 25న ఆ తుది విడతలో పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్గానే జరగనున్నాయి. మరోవైపు ఇందుకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డులు ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉందని కూడా ఆర్ఆర్బీ స్పష్టంగా తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించినటువంటి గ్రూప్ డిలో 22,180 పోస్టులను భర్తీ చేయనున్నారు. విశాఖ రైల్వే స్టేషన్కి కొత్త రూపు రానుంది. కోచింగ్ యార్డ్ ఆధునీకరణ కోసం 229 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు 113 రైళ్ల ద్వారా 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో విశాఖ రైల్వే స్టేషన్లో ప్రస్తుతం ఉన్న కోచింగ్ యార్డ్ను చిన్నదిగా ఉండడంతో నిర్వహణ ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైలు క్రాసింగ్కు స్థలం లేకపోవడం, సిగ్నల్ వద్ద రైళ్లు ఎక్కువ సమయం నిలిచిపోవడంతో కోచింగ్ యార్డ్ స్వరూపాన్ని మార్చడానికి రైల్వే శాఖ ముందడుగు వేసింది. 6 కొత్త రైల్వే లైన్లతో పాటు పాత ప్లాట్ఫామ్లను విస్తరించడం, మరో కొత్త 6 ప్లాట్ఫామ్లను నిర్మాణం చేపట్టనున్నారు. ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ర్యాంపులు, లిఫ్ట్లు, ఎక్సలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్యూర్ ప్రాంతంలో 16 నియోజకవర్గంలో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఆగస్టు చివరి వారంలో శ్రీకారం చుడతామని చెప్పింది. అంతేకాకుండా ఆగస్టు 10 వరకు చివరి గడువని కూడా స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎవరైతే 10,000 రూపాయలు కడతారో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకు రిటర్న్ ఇస్తామని కూడా ప్రభుత్వం భరోసానిచ్చింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నివాస ధృవీకరణ కోసం ఓవైపు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పాస్బుక్ కానీ ఏది పెట్టినా కానీ చెల్లుబాటు అవుతుందనేది కూడా స్పష్టం చేసింది. తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారం మరోసారి రైతులను భయపెడుతోంది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఈగట్టువారిపల్లి, కుదిబట్లు బయలు వద్ద ఏనుగుల సంచారం వారం రోజులుగా కొనసాగుతోంది. అయితే ఆ గ్రామాల ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇటీవలే అదే మండలంలో తిమ్మారెడ్డి అనేటువంటి రైతును పొట్టన పెట్టుకున్నటువంటి ఏనుగు, మరో ఏనుగుల గుంపు సంచారం ఇప్పుడు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆ గ్రామాల వైపు వస్తున్నటువంటి ఏనుగుల సంచారాన్ని తరిమే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి పరిసర గ్రామాల వైపు సంచరిస్తూనే ఉన్నాయి. అయితే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వడంతో అవిని శేషాచల అటవీ ప్రాంతాన్ని తరిమే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మంచిర్యాల పట్టణంలో రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటు వరద ప్రవాహం అనేది రాళ్లవాగులో వచ్చి చేరుతుంది. దీంతో పూర్తిగా పట్టణ వ్యాప్తంగా రాళ్లవాగు అనేది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రంగంపేట మరియు మంచిర్యాల పట్టణానికి సంబంధించిన రాకపోకలు నిలిచిపోయాయని చెప్పాలి. రంగంపేట మంచిర్యాలకు చేరుకోవడానికి పూర్తిగా 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకునే పరిస్థితి ఉందని, రంగంపేట మరియు మంచిర్యాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తే ఈ దూరం తగ్గి ఇటు రాకపోకలు సులభమవుతాయని ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలంలో ఉన్నటువంటి ఏడుపాల జలపాతం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యాటకులకు అనుమతి లేదని నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే అనుమతులు లేకుండా లోపలికి వస్తారో వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏడుపాల జలపాతం వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుంది. దీన్ని గమనించిన పోలీసులు చాలా మంది ఇప్పటికే మృత్యువాత పడ్డ నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్యాటకులు తెలియకుండా ఏడుపాల జలపాతం వద్ద వీక్షణకు వెళ్లకూడదని పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 32 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి మండిపల్లి తెలిపారు. రాయచోటిలో ఇప్పటికే 100 పడకలతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా మరో 50 పడకలతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతుల కోసం మరో 10 కోట్లు కేటాయించామని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందడం కొంచెం కష్టంగా ఉందని, సో ఈ 10 కోట్లతో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయని, వీటితో పాటు ముఖ్యంగా రాయచోటి నుంచి అత్యవసర కేసు సంబంధించి కూడా కడప, తిరుపతి లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని మంత్రి మండిపల్లి తెలిపారు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లకు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆలయానికి ఆవరణలో 2 కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు. పెద్ద ఎత్తున భక్త జనసందోహం వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు పోలీసులు. సో ట్రాఫిక్ పోలీసుల సూచనలు వాహనదారులు ఇటు భక్తులు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే 14 సికింద్రాబాద్ ఏరియాలోనే 14 పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మహిళల కోసం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మఫ్టీలో షీ టీం బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న సినిమా రామాయణ. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ కూడా బయటకు రావడం జరిగింది. మరైతే ఇందులో సీతగా నటించిన సాయి పల్లవి క్యారెక్టర్ మీద చాలా మంది విమర్శలు కురిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా సాయి పల్లవి వెనక ఉన్న అమ్మాయి బాగుంది కదా, తనని సీతలో తీసుకోవచ్చు కదా అని చెప్పి మొత్తం సోషల్ మీడియా అంతా కూడా దుమారం రేగుతుంది. మరైతే పక్కనున్న అమ్మాయి పేరు సురభి, ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సీరియల్ నటి అని కూడా గుర్తించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే సాయి పల్లవి అసలు ఈ క్యారెక్టర్కి ఏం బాగుంది, మీరు ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పి ఇది మరొక ఆదిపురుష అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పి నెటిజన్స్ ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తన ఫ్లైట్ సర్వీసెస్ ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు పలు సర్వీసులకి సంబంధించినటువంటి షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. భోగాపురం నుంచి బెంగళూరుకి 2 సర్వీసులు, అలాగే భోగాపురం నుంచి విజయవాడకి 4 సర్వీసులు, భోగాపురం టు హైదరాబాద్ 5 సర్వీసులు, ఆదివారం శనివారం మినహా మిగిలిన రోజుల్లో భోగాపురం నుంచి బెంగళూరుకి రోజు 5 సర్వీసులు నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటలు వేయాలని జిల్లా ఉద్యానవన శాఖ మరియు పట్టు పరిశ్రమల శాఖ అధికారి మరియన్న తెలిపారు. రైతులు అంతర పంటలు వేసినట్లయితే రైతులకు ఎక్కువ లాభం వస్తుందని, కూరగాయల తోటలతో పాటు పూల మొక్కలు లాంటివి సాగు చేయాలన్నారు. సూపర్ ఎల్లో ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువగా వరి వైపు కాకుండా ఇటు కూరగాయలతో పాటు ఉద్యాన పంటలను సాగు చేస్తే రైతులకు ఏడాది ఎక్కువగా లాభం చేకూర్చే అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతులు గమనించాలన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించిన రైతులతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి విశేష స్పందన కూడా లభించింది. నెల్లూరు నగర రోడ్లపై నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న సిటీ బస్సులు, ఆటోలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 3 చోట్ల 3 బృందాలుగా ఏర్పడి ఆర్టీసీ బస్టాండు, సుందరయ్య కాలనీ, అయ్యప్పగుడి ప్రాంతాల్లో ఈ తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 12 బస్సులపైన కేసులు నమోదు చేసి 1,20,000 రూపాయలు జరిమానా విధించారు. అనంతరం బస్సుల్ని రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. అక్కడ బస్సు యజమానులను పిలిపించి, ఆటోలకు సంబంధించిన వ్యక్తులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ బస్సులు, ఆటోలు ఆపడంతో ట్రాఫిక్ సమస్యకి ఇబ్బందిగా ఉందని, అదేవిధంగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.